దీని ఎమోషనల్ అవుట్బర్ట్స్ అంటాము. అంటే వాళ్ళకి ఏది కావాలన్నా ఎమోషనల్గా అట్లా ఏడవడం ఆ రూపంలో చూపిస్తారు. ఎందుకంటే అప్పుడే నా తల్లిదండ్రుల నుంచి నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వస్తుంది అని వాళ్ళలో అది ఉంటుంది. కాబట్టి దీన్ని టెంపర్ టాంట్రమ్స్ అని కూడా అంటాము. ఇది సహజమైన కండిషనే. అంటే అలాంటి పిల్లల్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నారు నాకు అనేది అది వాళ్ళకి ఫస్ట్లో కొంచెం అలవాటు చేసుకొని ఇంకా అదే కావాలంటారు. అది మనకి బాబు పెరిగినా కొద్దీ మనం అది వాళ్ళు ఎక్కువ మారం చేసేది ఎవరైనా తట్టుకోలేకపోయి అలాంటి కోపం ఎక్కువైపోయి వాళ్ళపైన అరవడాలు అవన్నీ చేస్తుంటాం. అంటే ఎప్పుడైతే బాబు అలాంటి చేసినప్పుడు మీరు అంటే దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. ఇది అంటే అతనికి తెలియాలి, ఆ పిల్లవాళ్ళకి తెలియాలి. అంటే ఇది నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఉండాలి. మీరు ఎక్కువ పట్టించుకుంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలాగే కాకుండా వాళ్ళకి కొన్ని చాయిసెస్ ఇవ్వాలి. ఇది మంచి అంటే నీకు ఇది కావాలా అది కావాలా అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ఫాస్ట్ ఏదైనా పెట్టాలనుకుంటున్నారు, దోశ కావాలా ఇడ్లీ కావాలా అని కొంచెం మంచి వేలో చెప్పండి. అలా కాకుండా నువ్వు ఇడ్లీయే తినాలి, అది తినేవారికి అతని మారం అలా కాకుండా కొన్ని చాయిసెస్ ఇవ్వండి. ఇదా లేదంటే అదా అనేసి కొన్ని చాయిసెస్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకుంటారు. కొంచెం మంచి వేలో చెప్తే కనుక ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఉంటుంది. అలాగా వాళ్ళు ఎప్పుడైనా కొంచెం మంచి ఏదైనా చేసినా కూడా వాళ్ళని ప్రేజ్ చేయాలి. అంటే నువ్వు చాలా బాగా చేసావు అలాంటి ప్రేజింగ్ కొన్ని ఇస్తే కనుక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు.